హాయ్ అండి. మరొక బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసిన ఈరోజు అయితే గుత్తి వంకాయ ఫ్రై రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా వంకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి కట్ చేసి వాటర్లో అయితే వేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ధనియాలు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, పచ్చిపప్పు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయల ముక్కలు మొత్తం కూడా ఫ్యాన్లో వేసి ఫ్రై అయితే చేసుకొని వాటిని చల్లారనివ్వాలండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ కారం తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా ఇట్లాగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. సో నేను ఒక స్పూన్ కారమే తీసుకున్నాను, ఎందుకంటే ఎండుమిరపకాయలు తీసుకున్నాను కాబట్టి. తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసుకొని మనము కట్ చేసిన వంకాయల్లో కరుడు కట్టకుండా సాల్ట్ అయితే అప్లై చేసుకొని నేను ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నానండి. ఇలా చేస్తే మనకి గుత్తి వంకాయ ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ఫ్రై చేసుకున్న వంకాయల్ని కొంచెం చల్లారిన తర్వాత మన మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ మసాలా మొత్తం కూడా ఈ వంకాయల్లో అప్లై చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకున్నానండి. వంకాయలు అయితే ఆల్మోస్ట్ సగం కుక్ అయినాయి కాబట్టి మనము ఆ మసాలా కూడా బాగా కుక్ అవ్వాలండి. నేను వంకాయలు ఫ్రై చేసిన ఆయిల్నే మళ్ళీ తీసుకొని పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. ఈ వంకాయలు ఫ్రై చేసిన ఆయిల్నే మనము యూజ్ చేస్తే మనకి ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. తర్వాత కరివేపాకు వేసుకొని మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకొని మనము మసాలా పెట్టిన వంకాయల్ని ఈ ప్యాన్లో వేసి మొత్తం కూడా మసాలా అంతా కూడా బాగా కుక్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. సో టేస్ట్ అయితే మనము కొలతలు కరెక్ట్గా వేసి చేస్తే చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, బాగా కుక్ అయితే అవ్వాలండి. సో టేస్ట్ బాగుంటుందన్నమాట. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఓకే, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే.